చిత్తూరులో కొండరాల మధ్య ఇరుక్కున్న చిరుతపులి మృతి చెందింది. 3 రోజులుగా కొండరాల మధ్య ఇరుక్కున్న చిరుతను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు యత్నించారు. తిరుపతి నుంచి రెస్క్యూ టీంను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అంతలోనే చిరుతపులి మృతి చెందింది. అటవీశాఖ రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం కావడం వల్ల చిరుత చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంత భయంకరంగా చూస్తాను చూడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, ఆపరేషన్ ఆలస్యం కావడం వల్లే చిరుత చనిపోయిందంటూ స్థానికులు చెప్తా ఉన్నారు కదా, ఏంటి అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, చిత్తూరు దొడ్డిపల్లి సమీపంలో ఉన్నటువంటి 2 బండరాల మధ్య ఇరుక్కున్నటువంటి చిరుతపులి ప్రాణాలతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి చిరుతపులి ఈవేళ ఉదయం తెల్లవారుజామున స్థానికులు కనుగొన్నారు. ఈ కనుగొన్నటువంటి నేపథ్యంలో ఆ చిరుతపులి అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి కావచ్చు, లేదా వేరే కారణాల వల్ల కావచ్చు, ఆ సమీపంలో ఉంటే కొండరాళ్ల మధ్యలోకి వెళ్లి ఆ కొండరాళ్ల మధ్యలో ఇరుక్కున్నది. దీంతో అది తీవ్రంగా గాయపడినది. బయటకు రావడానికి కూడా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా వాళ్ళు చేసేందుకు అవకాశం లేదు కాబట్టి తిరుపతి నుంచి అటవీశాఖ అధికారుల రెస్క్యూ టీం ను రప్పించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఏమో కానీ ఆలస్యం కావడంతో ఆ చిరుతపులి దాదాపు 2-3 గంటల పాటు కూడా ప్రాణాలతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిపెట్టే పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంత భయాందోళనకు గురైనప్పటికీ కూడా అది ప్రాణాలను పోగొట్టుకోవడం, స్థానికంగా అటవీశాఖ అధికారుల యొక్క వైఫల్యమే దీనికి ప్రధాన కారణం అంటూ స్థానికులు కూడా కొంత విమర్శలు వ్యక్తం చేసే పరిస్థితి మనం చూస్తున్నాము. నవీన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.